జగన్ హయాంలో ఏపీలో ఇసుక తవ్వకాల అక్రమాలపై ఈడీ దృష్టి సారించింది. 3 ప్రముఖ సంస్థల ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర కుమార్ కు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నోటీసులు ఇచ్చింది. ఇవాళ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి దండా నాగేంద్ర కుమార్ వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. జగన్ హయాంలో ఏపీలో ఇసుక తవ్వకాల అక్రమాలపై ఈడీ దృష్టి సారించింది. 3 ప్రముఖ సంస్థల ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. అయితే అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర కుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి నోటీసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈడీ నోటీసులకు సంబంధించి శంకరి, ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును తీవ్రతరం చేయడం అన్నది రాజకీయంగా కొంత తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో ఈడీ అడుగులు వేగవంతం చేయడానికి దండా నాగేంద్ర కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా కోర్టుల్లో ఆయన సాగించినటువంటి న్యాయ పోరాటం అని చెప్పొచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అదేవిధంగా సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం పైన కేసు వేసినటువంటి అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర కుమార్ ను ఈడీ కీలక సాక్షిగా పరిగణిస్తుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి పక్కా ఆధారాలను సేకరించడం ద్వారా ఈ కేసును పటిష్టం చేయాలని కూడా ఈడీ భావిస్తుంది. నాగేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ప్రధానంగా 3 సంస్థలపైన ఈడీ నిఘా పెట్టింది. ప్రతిమా ఇన్ఫ్రా, అదేవిధంగా జయప్రకాష్ పవర్ వెంచర్, జీసీకేసీ ప్రాజెక్ట్స్ ఈ 3 సంస్థలపైన ఈడీ నిఘా పెట్టింది. ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ ఈ మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 50 కింద నాగేంద్ర కుమార్ కు సమన్లు జారీ చేశారు. పిఎంఎల్ఏ సెక్షన్ 50, 50(2), 50(3) కింద ఈడీ సేకరించే వాంగ్మూలం లేదా ఇచ్చే ఆధారాలు కోర్టులో న్యాయపరమైన సాక్ష్యంగా పరిగణించబడతాయి. కాబట్టి ఇది చాలా అత్యంత కీలకం అని చెప్పొచ్చు. ఈ సెక్షన్ కింద నోటీస్ ఇవ్వటం, సాక్షులను పిలవటం అంటే ఇక్కడ ఇచ్చే ప్రతి సమాచారం కూడా భవిష్యత్తులో నిందితులపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి అత్యంత కీలకం కాబోతుంది. ఈ ఈడీ దర్యాప్తు కేవలం ఒక మైనింగ్ అక్రమాల కేసుపై మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద ఆర్థిక, రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి. ఇసుక తవ్వకాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి 100 కోట్లు, 1000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన జరిగిందన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి నిర్దేశిత కాంట్రాక్టర్లకు తవ్వకాల బాధ్యతలు అప్పగించినప్పుడు పెద్ద ఎత్తున ఆఫ్ ది రికార్డ్ లావాదేవీలు జరిగాయని విపక్షాలు గతంలో కూడా ఆరోపించాయి. ఈ అక్రమ సంపాదన సదరు కంపెనీలు ఎక్కడికి తరలించాయి, షెల్ కంపెనీల ద్వారా ఏమైనా చేతులు మార్చాయా అనే కోణంలో ఈడీ ఈ లీగల్ ఆధారాలను సేకరిస్తుంది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వంటి పెద్ద సంస్థలకు గతంలో ఇసుక కాంట్రాక్టులు దక్కాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా పర్యావరణ అనుమతులను తొంగలో దొక్కి నదుల నుంచి ఇసుకలను విచ్చలవిడిగా తోడేశారన్నది ఎన్జీటీ విచారణలో కూడా బయటపడింది. ఇప్పుడు ఈడీ ఎంట్రీ అవడంతో ఆయా సంస్థల బ్యాంక్ ఖాతాలు, నిధుల మళ్లింపుపై కూడా పూర్తి పరిశోధన జరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడం అనేది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారానికి దారితీయటమే కాకుండా గత ప్రభుత్వ నిర్ణయాలు, కాంట్రాక్ట్ సంస్థల చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందనే దానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.